PUBG బ్యాన్. దీనివల్ల మీరు ఎంత ఇంపాక్ట్ అయ్యారో తెలియదు కానీ నా లైఫ్లో మటుకి PUBG బ్యాన్ అయిన దగ్గర నుంచి గేమింగ్ ఛానల్లో వీడియోస్ లేవు, టచ్ ఛానల్లో వీడియోస్ లేవు, అసలు ఏ వీడియోస్ చేయట్లేదు ఖాళీగా. అయితే అయింది 1 వీక్లో వచ్చేస్తుంది, 2 వీక్లో వచ్చేస్తుంది అనుకున్నా కానీ ఇంతవరకు రాలేదు. బట్ ఎనీవేస్ ఏదేమైనా సరే లైఫ్ మట్టిగా ఆగదు కదా, అట్లాగే మన ఛానల్లో వీడియోస్ కూడా ఆగబాయి. ఇక పైన వస్తాయి రోజుకొకటి, మరి ఎక్కువ వీక్లీ 2 వీడియోస్ అన్న వస్తాయి బయ టెక్ ఛానల్లో. అలాగే గేమింగ్ ఛానల్స్లో నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను. సో చెత్తవాగులు లేకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళాం. ఈరోజు వీడియో మీకు టాపిక్ ఏంటంటే PUBG బ్యాన్ అయిన తర్వాత మనం PUBG KR వర్షన్ ఎలా ఎక్కించుకోవాలో నేను మీకు చెప్తాను. ఇది మీరు పీసీలో యూజ్ చేసుకోవచ్చు లేదా మొబైల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలోనే మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ పీసీలో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అక్కడ మీ సెర్చ్ బార్లో LDPLAYR అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ వస్తుంది కదా, ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ LD ప్లేయర్ అని కనిపిస్తుంది కదా, ఇదే మనం డౌన్లోడ్ చేయాలి. LD ప్లేయర్ అనేది మనం పీసీలో మొబైల్ గేమ్స్ ఆడటానికి యూజ్ అయ్యిద్ది. బెస్ట్ ఎమ్యులేటర్ అనమాట నేను ట్రై చేసిన వాటిలో. సో ఈ LD ప్లేయర్ ఓపెన్ అయింది కదా, ఇది ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మొబైల్లో కూడా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్లో అంటే LD ప్లేయర్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ట్యాప్ TAP అని ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ట్యాప్ మొబైల్ క్లయింట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు ట్యాప్ అప్లికేషన్ అని ఉంటుంది, ఆండ్రాయిడ్ అని. సేమ్ మీ ఫోన్లో కూడా ఇలాగే డౌన్లోడ్ చేసుకోవాలి ట్యాప్ యాప్ని. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఉంటుంది. ఇది ప్లే స్టోర్ లాంటిది అనమాట. దీంట్లో మీకు PUBG కొరియన్ వర్షన్ అనేది చూసారు ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మీకు ట్యాప్లో PUBG KR అని ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ రాకపోతే కనుక పైన సెర్చ్ బార్లో PUBG అని ఎంటర్ చేయండి. చేసి సెర్చ్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు PUBG వర్షన్స్ అన్నీ వస్తాయి. PUBG మొబైల్ లైట్, PUBG మొబైల్, అలాగే PUBG మొబైల్ KR. మనకు కావాల్సింది ఏంటంటే PUBG మొబైల్ KR. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ 9 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయిపోయింది. అలాగే సెకండ్ పాపులర్ గేమ్ అనమాట ఇది ట్యాప్ యాప్లో. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ మనం నార్మల్ PUBG అలా ఇన్స్టాల్ చేస్తాం అలాగే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడు గేమ్ ఆడాలనుకున్నా అక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి గేమ్ అనేది ఆడుకోవచ్చు. మీకు ఇది ల్యాగ్ లేకుండా రావాలంటే అలాగో నేను చూపిస్తాను. ముందుగా ఒకసారి గేమ్ని రన్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అలా మీకు పర్మిషన్స్ అడిగిద్ది, అలో క్లిక్ చేయాలి. తర్వాత మీకు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. మీ మొబైల్లో CPU అంటే ప్రాసెసర్ 6 కోర్స్ అయితే కనుక 4 కోర్స్ రికమెండ్ చేస్తుంది. అది 4 కోర్స్ సెలెక్ట్ చేసి మీ ర్యామ్ ఎంత అలోకేట్ చేయాలనుకుంటున్నారో దానికి అలోకేట్ చేసి ఒకసారి రీస్టార్ట్ క్లిక్ చేయండి. సో గేమ్ రీస్టార్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. వావ్ ఐఎమ్ ఏ ప్రో ప్లేయర్. ఇట్లా ఉంటుంది ఆ కాల్చి చంపుతుంటే ఫీలింగ్. చచ్చిపోతే ఇట్లా ఉంటుందా. ఇది చూసారు కదా, ఇది నేను లాస్ట్ టైం ఆడిన గేమ్ అనమాట.
గేమ్ ప్లే వీడియో కూడా మీకు పెడుతున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుని ల్యాగ్ లేకుండా ఆడుకోగలుగుతారు. దీని కంట్రోల్స్ మీకు సెట్ చేసుకోవడం తెలియకపోతే కనుక దానికోసం నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు దానికి సంబంధించి వీడియో కావాలంటే కనుక కమెంట్లో నాకు తెలియచేయండి. వీడియోని ఎంజాయ్ చేయండి. ఓ బ్రో, వీడియో అవగానే వెళ్ళిపోవడం కాదు భయ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళమాకండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.